అందమైన సుందర నగరం విశాఖపట్నం రాష్ట్రంలో నెంబర్ 1 నగరంగా నిలిచింది. రాష్ట్ర వ్యాప్తంగా నగరాలు, పట్టణాలు ప్రజలకు అందిస్తున్న 9 సేవలకు సంబంధించి ఏ నగరం, ఏ పట్టణం పనితీరు ఎలా ఉంది అనే వివరాలను ప్రభుత్వం రూపొందించింది. 100కు పైగా 85 పాయింట్లు సాధించి విశాఖపట్నం మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. చెత్తను సేకరించడం, మంచినీటి సరఫరా, వ్యర్థ పదార్థాలను ప్రాసెస్ చేయడం లాంటి వాటిల్లో విశాఖపట్నం 100% పాయింట్లు దక్కించుకుంది. ఆ తర్వాత 2వ స్థానంలో ఎన్టీఆర్ జిల్లా, 3వ స్థానంలో తిరుపతి జిల్లా నిలిచాయి. విశాఖపట్నం ఇటువంటి రికార్డులను దక్కించుకోవడం ఇదే మొదటిసారి కాదు. దేశవ్యాప్తంగా ఉపాధి కల్పిస్తున్న ద్వితీయ శ్రేణి పట్టణాల్లో కూడా టాప్ 10లో నిలిచింది. 2021లో అభివృద్ధికి సంబంధించి నీతి ఆయోగ్ విడుదల చేసిన జాబితాలో 2 తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ను కూడా వెనక్కి నెట్టి నంబర్ 1 స్థానంలో నిలబడింది. జాతీయ స్థాయిలో 18వ స్థానాన్ని దక్కించుకుంది. గూగుల్, టీసీఎస్, ఇన్ఫోసిస్ లాంటి కంపెనీ కార్యకలాపాలు ప్రారంభిస్తుండటంతో మున్ముందు వైజాగ్ మరింత అభివృద్ధి దశలో పయనించనుంది. రాష్ట్రానికి విశాఖను ఆర్థిక రాజధానిగా చేయాలనే ఉద్దేశంతో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు అందుకనుగుణంగా భారీ కంపెనీలను విశాఖపట్నంలో పెట్టుబడులు పెట్టడానికి ఒప్పిస్తున్నారు. 2035 నాటికి దేశంలోని టాప్ 5 ఆర్థిక నగరాల్లో ఒకటిగా ఉండాలనే దిశగా విశాఖపట్నం పయనిస్తోంది.